కొందరు ఏం తింటారో తెలవదు గానీ, మస్తు బాడీ ఉంటది. కొందరేమో ఎంత తిన్నా గూడా సన్నగా ఉంటారు. ఎందుకో తెలుసా? దాని వెనక పెద్ద సైన్సే ఉంది. అదేందో చూద్దాం రండి. ముందుగా మాట్లాడాల్సింది జెనెటిక్స్ గురించి. అంటే జన్యువుల గురించి. మన అయ్యవ్వల నుంచి వచ్చిన డీఎన్ఏ మన బాడీ సైజ్‌ని డిసైడ్ చేస్తది. కొందరికి పుట్టుకతోనే మయోస్టాటిన్ అనే ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటది. బాడీ పెరిగేటప్పుడు మజిల్స్‌ని ఒక స్టేజ్ వరకు పెంచి ఆపేస్తది. అయితే కొందరిలో ఏమైద్దంటే ఈ మయోస్టాటిన్ లేకపోవడం వల్ల ఆ మజిల్స్ అనేటి బాడీ అనేది పెరుగుకుంటూనే పోతది. నెక్స్ట్ వచ్చేది టెస్టోస్టిరాన్. ఏ మగోళ్ళలో అయితే టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉంటదో వాళ్ళ మజిల్స్ అనేటివి బాగా పెరుగుతాయి. మనం జిమ్‌లల్ల పోయి బాగా బరువులు మోస్తాం కదా! అప్పుడు ఏమైద్దంటే మజిల్ ఫైబర్‌లల్ల చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. వాటిని హైపర్‌ట్రోఫీ అంటారు. ఎప్పుడైతే ఇంటికి పోయి మస్తు తింటాం కదా! తిన్నప్పుడు ఏమైద్దంటే ఆ ఫైబర్స్ రిపేర్ అయితంటాయి. రిపేర్ అయినప్పుడు గట్టిగా అయితంటే అయ్యి అతుక్కుంటాయి. దానివల్ల ఏమైద్దంటే మన బైసెప్స్ వచ్చినాయి అన్నట్టు మస్తుగా అనిపిస్తది ఇట్లా. గుర్తుపెట్టుకో తమ్ముడు. జెనెటిక్స్ ఉన్నా లేకున్నా కూడా మంచి తిండి, ప్రోటీన్ తీసుకొని, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటే గిట్ట ఖతర్నాక్ బాడీ ఎవరికైనా వస్తది. స్ట్రెంత్ ముఖ్యం. ఇంకోటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 30 మినిట్స్ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. అది ఇంట్లో అయినా పర్లేదు, జిమ్‌లో అయినా పర్లేదు. చేస్తాల్లా? చేయకపోతే ఇయాల నుంచి చేయిల్లి. చలో బాయ్.